గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ అడ్వకేట్ నంబుల్ రాంబాబు యాదవ్, హైకోర్టు అడ్వకేట్ని ఏపీ తెలంగాణలో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం లాసెట్ 2026 ఏపీ అభ్యర్థులు మరియు టీఎస్ లాసెట్లో ఎలాంటి మంచి ర్యాంక్ సాధించాలంటే ఏం చేయాలి, ఎలాంటి విధంగా అనుసరించాలి, ఎగ్జామ్లో కామన్గా చేసే పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్ల నుంచి మనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలని చాలా క్లుప్తంగా చేస్తాను. దాదాపు ఏపీ లాసెట్ వచ్చాక మే 4వ తారీఖు అనగా సోమవారం, రాబోయే సోమవారం మే 4, 2026 ఏపీ లాసెట్ నిర్వహిస్తున్నారు. ఏపీ లాసెట్ రోజు 3 years LLB, 5 years LLB, అలాగే 2 years LLM కోర్సు ఎగ్జామ్ జరపబడుతుంది ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా. అయితే ఏపీ లాసెట్ 3 yearsలో 100 మార్క్స్ ఉంటాయి. సారీ 3 years లాసెట్లో 120 ఉంటాయి, 5 years లాసెట్లో కూడా 120 ఉంటాయి. బట్ 3 yearsకి 5 yearsకి ఏంటంటే స్టాండర్డ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా మనం 3 years లాసెట్లో చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ 30 మార్క్స్కి, సెకండ్ 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అలానే నెక్స్ట్ మనకి లీగల్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. లీగల్ యాప్టిట్యూడ్ అదొక 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అదొక 30 మార్క్స్కి, ఓవరాల్గా 120 మార్క్స్కి ఉంటుంది. 120 మార్క్స్లో మీరు అరౌండ్ 100 మార్క్స్ తెచ్చుకుంటే టాప్ 100లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఇప్పుడు లా ఎంట్రన్స్కి కానీ లాకి కానీ డిమాండ్ బాగా పెరుగుతుంది. సో ప్రస్తుతం లా అనే మహాసముద్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సో ఇటువైపుగా అభ్యర్థులు అందరూ వస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా లాసెట్లో విజయం సాధించాలంటే ఏం చేయాలంటే, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా టచ్ చేసి రండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ని కూడా మీరు ఎప్పుడైతే టచ్ చేసి వస్తారో అప్పుడు మీరు బెస్ట్ వేలో సక్సెస్ అవుతారు. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీకు 120లో తెలిసిన బిట్స్ మాత్రమే టచ్ చేయండి. తెలిసిన బిట్స్ అవుట్ ఆఫ్ 120లో అరౌండ్ ఒక 30 to 40 లేదా ఒక 50 కానీ అనిపించినప్పుడు రిమైనింగ్ మనం 50 తీసుకుంటే రిమైనింగ్ 70 వచ్చాక ఒకే సింగిల్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆ ఒక 70లో అవి ఒక 20 రైట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫస్ట్ పెట్టిన 50లో 10 తీసేసినా కూడా ఆ యొక్క 40, ఈ యొక్క 60 మార్క్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఎనఫ్ మార్క్స్ టు కమ్స్ అండర్ ది బిలో 1000 ర్యాంక్ ఆర్ 500 ర్యాంక్. సో అందువలన అభ్యర్థులు అందరూ ఏంటంటే ఈ యొక్క 4-5 డేస్లో మంచి ఆహారాన్ని తీసుకోండి, మంచి మీడియేట్ చేసుకుంటూ ఉండండి, మెడిటేషన్ చేయండి, అలాగే కరెంట్ అఫైర్స్ని బాగా రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఆ లాస్ట్ 6 months నుంచి 1 year లోపు ఏమేమి ఈవెంట్స్ జరిగి ఉంటాయో వాటన్నిటిని కూడా దృష్టి పెడితే ఇక్కడ మనం ఈజీగా కరెంట్ అఫైర్స్లో మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్తో పాటు మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే లా యాప్టిట్యూడ్ ఆర్ లీగల్ యాప్టిట్యూడ్. సో ఈ లీగల్ యాప్టిట్యూడ్ అనేది కూడా కొద్దిగా హై స్కోర్ మార్కింగ్, లిమిటెడ్ ఏరియా. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామే కాబట్టి ఓన్లీ వారు బేసిక్స్ మట్స్కి టచ్ చేసుకుంటూ వెళ్తాడు ఎగ్జామినరు. పర్టికులర్గా 2023 సంవత్సరంలో BNS EA యాక్ట్ వచ్చాయి. అంటే BNSS అనేది CRPCలో భాగంగా BNSS తీసుకొచ్చారు. అలాగే BNSనేమో CPCలో తీసుకొచ్చారు. అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్నేమో EAగా తీసుకొచ్చారు. ఇలాంటి పాత చట్టాలు కొత్త చట్టాలు కంపేర్ చేసుకొని చదువుకుంటే మనకి మిగతా వాళ్ళతో పోలిస్తే బెస్ట్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ పాలిటీ అనేది ఈజీ సబ్జెక్టు, కాకపోతే దాంట్లో తెలిసిన బిట్స్ మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. సో పాలిటీలో ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే పొరపాటు ఏంటంటే
తెలిసిన బిట్లు తప్పెట్టొచ్చు, అబ్బా ఇది మాకు తెలిసిందే అనుకుంటారు. సో యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ మిస్టేక్. సో ఇంకొక నెక్స్ట్ టాపిక్ వచ్చాక జనరల్ నాలెడ్జ్ అండ్ జీకే, వీటిని ప్రీవియస్ బిట్స్ తోటి ప్రాక్టీస్ చేసుకుంటూ చదవండి. సో ఈ వీడియోలో లాస్ట్ మాటగా చెప్పేది ఏంటంటే అభ్యర్థులందరికీ, మీరు 120 మార్క్స్కి 120 టచ్ చేసి రండి, ఏ బిట్ కూడా వదలొద్దు. అలాగే ఫస్ట్ తెలిసినవి పెట్టండి, లాస్ట్లో తెలియనన్నిటికీ ఒకే నెంబర్ ఇచ్చి రండి. ఇంకొకటి, ఈ యొక్క 4-5 డేస్లో మీరు తీసుకునే ఆహారం కానీ, మీరు చేసే పనులు కానీ, మీరు ఎక్కడెక్కడ ఉంటుంటారో అవన్నీ కూడా ఎగ్జామ్ మీద దృష్టి పెట్టింది. ఒకటి గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు లాచ్ అయిపోతున్నారంటే ఒక మంచి కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చుంటే, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ఫ్రెండ్స్, మంచి లెక్చరర్స్ రావడానికి ఇది ఫస్ట్ మెట్టుగా ఉంటుంది. అలాగే మీకు ఏదైతే లాలో మంచి ర్యాంక్ వస్తుందో అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేసి ఇంకా బెటర్గా డే 1 నుంచే ఆ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందువలన గుర్తుపెట్టుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు ఈ 4-5 డేస్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకుండే బిజీ స్కెడ్యూల్లో చేయలేకపోతున్నాను. సరే, ఎవరైనా మిత్రులు మన ఎన్ఆర్ లీగల్ నాలెడ్జ్ సెంటర్స్ అండ్ ఎన్ఆర్ లా ఫార్మ్స్ విజిట్ చేయొచ్చు. మన ఆఫీసులో వచ్చాక వినుకొండ, నర్సరావుపేట, తాడేపల్లి, హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా మీకు ఈ లా సెట్లో ఏదన్నా ఇంకా మెరుగైన అవగాహన కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చాక 9963047278. మరొకసారి చెబుతున్నాను, 9963047278. సో ఈ నెంబర్కి ఫస్ట్ మీరు వాట్సాప్ మాత్రమే చేయండి, ఎందుకంటే నేను జిల్లా కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఎక్కడైనా బిజీగా ఉండి ఎత్తలేకపోయినప్పుడు మోస్ట్లీ ఇఫ్ యువర్ కమ్ టు విత్ మై కాంటాక్ట్ వాట్సాప్ ద్వారా రండి. అలాగే ఈ రాయబోయే లా ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, ఇట్లు మీ హైకోర్టు అడ్వకేట్ నంబుల్ రాంబాబు యాదవ్. థ్యాంక్ యూ.